రాష్ట్రంలో ఇసుక అనేది వచ్చింది అంటే తెలంగాణకి, తమిళనాడుకి, బెంగళూరుకి పోతుంది. మరి జేపీ కన్స్ట్రక్షన్స్ ఎక్కడ తీసుకుపోతున్నారంటే జగన్మోహన్ రెడ్డి జేపీ కన్స్ట్రక్షన్స్ వాళ్ళకి టెండర్ ఇచ్చాడు, ఇసుక మీరు తోలుకోమని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తప్ప ఇతర రాష్ట్రాలన్నిటికీ ఇసుక అనుకున్నాడు. నీకు ఆంధ్రాకు ఉండదు. లేదు, ఆంధ్రాలో ఇసుక లేకే కదా పాపం జగన్ కాలం నిర్మాణం చేయలేకపోయాడు. ఎన్ని వేల కోట్లు 5 సంవత్సరాలు ఇసుక మీద వచ్చి ఉంటాయి? నాకు తెలిసి 5 సంవత్సరాల్లో దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు ఇసుక మీద కొట్టేశాడు జగన్మోహన్ రెడ్డి. 1,00,000 కోట్లు, 1,00,000 కోట్ల రూపాయలు ఇసుక లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఏమైపోయింది ఉడికి తెలియదు. మేము ఏ నియోజకవర్గంకి వెళ్ళినా సరే జగనన్న కాలనీలు జస్ట్ బోర్డు పెట్టారు, ఆ దరిద్రుడు బొమ్మ వేసి శంకుస్థాపన రాయేశారు తప్ప ఇల్లేదురా అంటే ఇసుక లేదు అంటున్నారు. మరి కాబట్టి ఇసుక అడిగిపోతుందా, లారీలో పోతుంది కదా అంటే అది తెలియదు. ఎటు వెళ్తుందో తెలియట్లేదు. ఏ రాష్ట్రానికైనా వెళ్ళొచ్చు. స్థానిక ఎమ్మెల్యే ఇప్పుడు మన ఓడిపోయిన ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి 100 సార్లు అడుగుంటాం, ఎందుకు సార్ ఈ జగన్ ఇల్లు కట్టలేకపోతున్నారు, ఇసుక ఎక్కడ పోతుంది సార్ అంటే ఇసుక మన దగ్గర లేదు, ముఖ్యమంత్రి గారిగా చెప్పలేదు అంటారు. మరి రోజు మా కళ్ళ ముందు నుంచి పోయి లారీలన్నీ ఎక్కడికి పోతున్నాయి సార్ అంటే ఇవన్నీ మీరు అడిగితే కేసు పెడతామంటారు.